ఎస్సీ వర్గీకరణ దళితులకు నష్టం కలిగిస్తుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. విశాఖపట్నం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వడం హర్షణీయమన్నారు. దళితుల వర్గీకరణ మంచిది కాదని, దళితులు ఒకప్పుడు అంటరాని వారు అన్నారు. 70 కోట్ల ఓబీసీ జనాభా ఉండగా 3 మాత్రమే జడ్జీలు, ఒకే మైనారిటీ జడ్జి ఉన్నారని, జడ్జీల్లో వర్గీకరణ అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తుషార్ మెహతా వినతి మేరకు వర్గీకరణ చేయించారని ఆరోపించారు. దీనికి బీజేపీ మద్దతు ఇచ్చినట్లే అన్నారు. దళితులను విభజించి పాలించు అన్న రీతిలో కేంద్రం పాలన చేస్తుంది. వర్గీకరణతో దేశ సమగ్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం 2028లో అన్ని రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు మీద సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి స్పష్టం చేయాలని కోరారు. విజిలెన్స్ అధికారుల విచారణకి ముందే తిరుపతి ఫైళ్లు కాలిపోవడం అనుమానాస్పదమని అన్నారు. అవినీతి ఉన్న పోలవరం, టీటీడీ వంటి ఫైళ్లు కాలిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం 1200 కోట్లు తిరుపతి హుండీ ప్రజాధనం వృధాగా ఖర్చు చేశారన్నారు. ఇందులో 10% కమిషన్ కింద 100 కోట్లు చేతులు మారాయని, విచారణకు ముందే ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఎందుకు తొలగించారు, కారణం ఏమిటి, సీఎం చంద్రబాబు నాయుడు అవినీతికి అనుకూలమా అని ఎద్దేవా చేశారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్నారు. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉన్నారు. ఈ 34 మంది జడ్జీల్లో 20 మంది ఒకే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అది మళ్ళా చెప్తాను. ఓబీసీలు దేశంలో 70 కోట్ల మంది ఉన్నారు, వెనుకబడిన వర్గాలు. ఈ 70 కోట్లలో నుంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా 3 ఉన్నారు. 1, 2, 3. మైనారిటీలు 25 కోట్ల మంది ఉన్నారు. ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ అందరూ. మరి 25 కోట్ల మంది ఉంటే మైనారిటీల తరఫున సుప్రీంకోర్టులో ఉండేది ఒకే ఒక జడ్జి. మరి ఇందులో వర్గీకరణ అవసరం లేదా? నేషనల్ కోర్టులో ఈ ఎస్సీల్లో వర్గీకరణ తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు అందులో వర్గీకరణ అవసరం లేదా? 34 మందిలో క్షమించాలి, కులాన్ని ఏలెత్తి చూపిస్తుంది దానికి. 34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో 20 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ వర్గీకరణ పడలేదా తమ్ముళ్ళు, అన్నలు? ఓ నాయనా, ఓ సుప్రీంకోర్టు, ఇక్కడ వర్గీకరణ లేకుండా మీరు అక్కడ పేదవాళ్ళలో వర్గీకరణ తీసుకురావడంలో మీ పవిత్రత ఏంటి? రాజ్యాంగ స్ఫూర్తి లేదు. ఇది తప్పు జడ్జిమెంటు. దీనికి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది. మన ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మోడీ గారు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి 2 హగ్గులు 2 ముద్దులు పెట్టారు ఒక ఆయనకు. మరి ఆ రోజే నిర్ణయం అయిపోయింది. తుషార్ మెహతా అని ఒక ఆయన పెట్టించారు. మరి భారత ప్రభుత్వం తరఫున ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చాడు వర్గీకరణ చేయమని. అంటే భారతీయ జనతా పార్టీ వర్గీకరణకు ఏకీభవించింది కోర్టుతో. ఆయన ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్లు ప్రకారంగా తుషార్ మెహతా అని ఆయన గుజరాత్, మోడీ కూడా గుజరాత్. మరి మోడీ గారి సూచనలతో భారత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా ఆయన ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్లను 7 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం ముద్ర వేసింది. భారతీయ జనతా పార్టీ దళితులను విభజించి పాలించాలనే ఆలోచనతో ఉంది. అంబేద్కర్ యునైటెడ్ యూ స్టాండ్, డివైడెడ్ యూ ఫాల్. ఇది అంబేద్కర్ స్ఫూర్తి. రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం వచ్చినటువంటి జడ్జిమెంటు. నేను చెప్తున్నాను, కలకత్తాలో ఒక అమ్మాయి విషయంలో మీరు తీసుకున్నటువంటి స్ఫూర్తిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కోర్టుని, త్రిసభ్య దాని బెంచ్ని. మరి 7గురితో కూడినటువంటి సభ్యులు కూడా సుయోమోటోగా తీసుకొని వెంటనే మీరు ఇచ్చినటువంటి తీర్పుని ఉపసంహరించమని నేను డిమాండ్ చేస్తున్నాను భారతదేశ 140 కోట్ల మంది ప్రజల తరఫున. ఎందుకు? ఇది పండోరాస్ బాక్స్. దీనికి జోలి పోవడం మహాత్మా గాంధీ మహా తెలివిగలవాడు.
ఆయన ఇచ్చినటువంటి ఆలోచన జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ చేత రాయించారు ఈ రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు. కాంగ్రెస్ పార్టీ 27% ఓబీసీలకు రిజర్వేషన్లు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి ఆలోచనతో ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లను ఆపాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లో ఉంది. 2028లో ఒక జడ్జిమెంట్ రూపంలో అన్ని రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు, ఎస్సీల రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు కొట్టేయాలన్న ఆలోచన కుట్ర జరుగుతూ ఉందని మీకు తెలియజేస్తున్నాను. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.